హాయ్ అండి. నేను మీ గీతాంజలి రెడ్డి. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ టాపిక్ ఏంటి అంటే, ఒక విషయం ముందు రక్త సంబంధాలు, రిలేషన్స్ ఎలాంటివైనా చిన్నవే అయిపోతున్నాయి ఈ కాలంలో. అవేంటో గెస్ చేయండి. అది ఏదో కాదండి, మీకు ఇప్పటికే స్ట్రైక్ అయిపోయి ఉంటుంది. అది మనీ మ్యాటర్స్లో రక్త సంబంధాలు, ఫ్రెండ్షిప్లు, లవర్స్, తల్లిదండ్రులు ఎలాంటివైనా బ్రేక్ అయిపోతున్నాయి. ఈరోజు ఈ స్టోరీ అయితే దాని గురించి చెప్పబోతున్నాను. మీరు కనుక ఇంతకుముందు నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పూర్తి ఎండింగ్ వరకు నా స్టోరీ అయితే వినేసి నచ్చితే లైక్ చేసి స్టోరీకి సంబంధించిన కామెంట్ ఏదైనా పెట్టండి. ఓకే, ఇంక స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాము. ఇది మా ఊర్లో జరిగిన విషయమేనండి. అంటే మా ఊరు కాదు, మా డిస్ట్రిక్ట్లో, అంటే నెల్లూరు డిస్ట్రిక్ట్లో జరిగిన విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఉంటారండి, ఒక అక్క తమ్ముడు ఉంటారు. అక్కకైతే మ్యారేజ్ అయిపోయింది. ఒక మంచి డబ్బున్న అబ్బాయిని చూసుకొని ఆ అబ్బాయికి మ్యారేజ్ చేస్తారు. ఈ అమ్మాయిని ఇచ్చి చాలా కట్న కానుకలు ఇచ్చి, ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ వచ్చి చాలా రిచ్ అండి. అతను ఏం చేస్తారంటే గోల్డ్ వ్యాపారం చేస్తుంటారు. దీంట్లో చాలా డబ్బులు సంపాదించాడు. దానికోసము ఒక మంచి అబ్బాయిని చూసుకుని మంచి కట్న కానుకలు కోట్లలో ఇచ్చి పెళ్లి చేశాడు. దాని తర్వాత అతనికి ఉండే బావమరిది, అంటే ఆ అమ్మాయి తమ్ముడు కూడా బాగా చదువుకుంటూ ఉండేవాడు. ఆ అబ్బాయి వచ్చి బీటెక్ చదివేసి ఫైనల్ ఇయర్ అయిపోయింది. తర్వాత వచ్చి ఇంకా ఖాళీగా ఉంటూ ఉన్నాడు వాళ్ళ నాన్నగారి దగ్గరే. వాళ్ళ నాన్నగారి పనులకి అటు చేదోడు వాదోడుగా ఉంటుండేవాడు. వీళ్ళ బావ వచ్చి ఇక హైదరాబాద్లో హాస్టల్స్, ఇవి పీజీలు ఇవి నిర్వహిస్తూ ఉండేవాడు. ఈ పనిలో వాళ్ళ బావకు వచ్చి చాలా వ్యసనాలు అలవడ్డాయి. ఈ మధ్య వచ్చే చూసారా, అది ఏదో షేర్స్ లాగా ఏదో కోడి ఇవి పెట్టి, అవి నాకంతగా ఐడియా లేదు, దాంట్లో పెట్టుబడులు పెట్టడము, దాని తర్వాత ప్యాక్ ఆట, జూదము, ఇలా అన్ని వ్యసనాలు అలవాటు చేసేసుకున్నాడు. తాగడము, ప్రతి ఒక్క వ్యసనం అలవాటు చేసుకున్నాడు. కోట్లల్లో అప్పులు పడిపోయాడు. అందరికీ ఏం చేయాలో అర్థం కాలేదు. దీని తర్వాత ఫస్ట్ మాస్టర్ ప్లాన్ ఒకటి వేశాడు. వాళ్ళ బావమరిది గనక హెల్ప్ చేస్తే ఇతని అప్పులన్నీ తీరిపోతాయి అనుకున్నాడు. తర్వాత దీనికోసము ఫస్టే ఒక స్టోరీ ప్రిపేర్ చేసుకున్నాడు. దాని స్క్రీన్ ప్లే, అవదర్శకత్వం అన్నీ ఇతనే స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఆ అబ్బాయి వాళ్ళ నాన్నకి, అంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ నాన్నకి కాల్ చేసి, మన బావమరిది ఖాళీగానే ఉంటున్నాడు, నా దగ్గర పంపించండి, ఇక్కడే ఉండి జాబ్స్ అవి ట్రైల్ వేసుకుంటాడు, అండ్ నాకు చేదోడు వాదోడుగా కూడా ఉంటాడు, నేను అన్ని పనులు చేసుకోలేకపోతున్నాను అనేసరికి, బావనే కదా మంచి ఇదిగా ఉంటారు, వాళ్ళిద్దరు కూడా క్లోజ్గా ఉంటారు, బావమరిది. అలాగే వాళ్ళ బావమరిది హైదరాబాద్కి వెళ్ళడం జరిగిపోయింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత బావమరిది మీద బావ చాడీలు చెప్పడం స్టార్ట్ చేశాడు. ఇలా అమ్మాయిలతో తిరుగుతున్నాడు, ఈ వ్యసనాలన్నీ నేర్చుకున్నాడు, మన చేతిలో నుంచి జారిపోతున్నాడు, ఇవన్నీ చెప్పడం స్టార్ట్ చేశాడు. వాళ్ళ నాన్న కూడా నమ్మేశాడు. కానీ ఆ అబ్బాయిని అడగొద్దు అని చెప్పారు. సో వాళ్ళు కూడా అడగలేదు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు నైట్ రాత్రి 1 o'clockకి వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేశాడు. ఎందుకోసము అంటే, బావమరిది చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు, ఊరేసుకున్నాడు, హ్యాంగ్ చేసుకున్నాడు అని కాల్ చేశాడు. దాని తర్వాత వచ్చి అది కూడా హాస్టల్లో చేసుకున్నాడు. దీని తర్వాత నేను ఫస్ట్ మీకే చెప్తున్నాను, పోలీస్ వాళ్ళకి ఎవరు చెప్పట్లేదు. నేను ఇవన్నీ పోలీసులకి చెప్తే దీన్ని పేపర్స్లో అన్నిట్లో వేస్తారు, హాస్టల్ మూసేస్తారు, నాకు మళ్ళీ చెడ్డ పేరు వస్తుంది, ఇదంతా ఎందుకని పోలీసులకు చెప్పలేదు అని చెప్పారు. వాళ్ళ మామ వాళ్ళు కూడా ఇంతకుముందు ఈ అబ్బాయి మీద చెప్పిన చెడువన్నీ ఉన్నాయి కదా, అదంతా ఫేస్ చేసుకుని నిజంగా ఆత్మహత్య చేసుకున్నాడేమో, సరే అల్లుడి బతుకు తెరువుని మనం ఎందుకు కాదనడం అని పోలీసులకు ఎవరు చెప్పకుండా అప్పటికప్పుడే వాళ్ళ అల్లుడు ఆ బాడీని తీసుకొని వాళ్ళ ఊరికి తీసుకెళ్ళాడు. వాళ్ళ ఊరు వచ్చి కావాలి, అక్కడికి తీసుకెళ్ళాడు. ఫాస్ట్గా అంత్యక్రియలు అయితే పూర్తి చేసేసారు. వాళ్ళు మామూలుగా పూడ్చిపెట్టే ఆచారం ఉండేవాళ్ళు, అది కూడా లేకుండా ఆ బాడీని కాల్ చేశారు. వాళ్ళకి ఏం చెప్పారు, మీరు పూజ చేస్తే మీరు ప్రతిరోజు అక్కడికి వెళ్ళి ఆ బాడీని చూసుకుని ఏడ్చుకుంటూ ఉంటారు, మీరు మర్చిపోలేరు, సో కాల్ చేద్దాము, తొందరగా బయటపడవచ్చు అని చెప్పారు. వాళ్ళ అత్త మామ కూడా ఒప్పేసుకున్నారు. మా అల్లుడు చాలా మంచివాడు అనుకున్నారు. దాని తర్వాత
ఇప్పుడు ఇదంతా స్టోరీ జరగడానికి ఈ టైంలో వాళ్ళ భార్య వచ్చి ప్రెగ్నెంట్. ఈ టైంలో ఆమె డెలివరీ కోసం వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. ఆ టైంలోని స్టోరీ అంతా నడిపించేస్తాడు. ఈ అంత్యక్రియ జరిగిన తర్వాత 2-3 డేస్ వాళ్ళ హస్బెండ్ ఆమెతో మాట్లాడేటప్పుడు ఏదో తడబడుతున్నాడు, ఏదేదో వేరేగా బిహేవ్ చేస్తున్నాడు. వాళ్ళ వైఫ్కి అయితే చాలా డౌట్స్ వచ్చాయి. ఏంటి మా ఆయన ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు ఇలా డౌట్స్ పడి, మా ఆయన ఏమైనా మా తమ్ముడిని ఏమైనా చేస్తాడా అని డౌట్ అయితే ఆ అమ్మాయికి వచ్చేసింది. తర్వాత ఈ మాటలన్నీ రీక్యాప్ చేసుకున్న తర్వాత ఆమెకి వాళ్ళ ఫాదర్ కూడా అలాగే డౌట్స్ వచ్చాయి. మా అల్లుడు ఎందుకు ఇలా హడావిడిగా చేస్తున్నాడు, ఏదేదో చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, ఇవన్నీ బయటికి తీయాలి అని ఇంకా స్టార్ట్ చేశారు. తర్వాత ఆ హాస్టల్ దగ్గరికి వెళ్ళారు. సీసీ కెమెరాస్ అవన్నీ హాస్టల్లో ఉన్నాయని ఆ అమ్మాయి చెప్పింది. కెమెరాస్ చూస్తే అతను చనిపోయే ముందు రోజు నుంచి సీసీ కెమెరాస్ వర్క్ అవ్వట్లేదు. తర్వాత 2 డేస్ కూడా వర్క్ అవ్వలేదు. ఎందుకు ఇలా జరిగింది అని డౌట్ వచ్చింది. తర్వాత వీళ్ళ హాస్టల్కి ఎదురుగా ఉండే ఒక షాప్లో సీసీ కెమెరాస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి అడిగారు. అక్కడ కూడా ఈ అబ్బాయి చనిపోక 1 డే ముందు నుంచి తర్వాత 2 డేస్ సీసీ ఫుటేజ్ అంతా డిలీట్ అయిపోయింది. ఇంకా దాంతో వాళ్ళ అల్లుడి మీద బాగా డౌట్స్ వచ్చేసాయి. ఇదంతా మా అల్లుడే చేశాడు, ఏం చేశాడు, ఇదంతా డౌట్స్ పడ్డారు. తర్వాత ఏం చెప్పాడు, హాస్టల్లో నేను 1 గంటకి ఇంటికి వచ్చాను, ఈ టైం లోపల హ్యాంగ్ అయిపోయి ఉన్నాడు అని చెప్పాడు. కానీ ఆ హ్యాంగ్ అయిపోవడానికి ముందర ఈ హాస్టల్లో వర్క్ చేసే వంట మనిషి, హాస్టల్ వర్క్ చేసే మనిషితోటి కలిపి పీక పిసికి చంపేసి దాని తర్వాత వాళ్ళ అక్క చున్నీతో హ్యాంగ్ చేసి ఉంటారు. అది కూడా కాళ్ళు మంచానికి తగులుతూనే ఉన్నాయని పక్కన హాస్టల్ బాయ్స్ అయితే చెప్పారు. దీంతో ఇంతకీ డౌట్ వచ్చింది. వాళ్ళ అక్క కూడా ఆ అబ్బాయి ఆ బాడీ మీద చూశాడు. మెడ దగ్గర వచ్చి గోటి గుర్తులు, హ్యాండ్స్ మీద గోటి గుర్తులు, ఇవన్నీ చూసి డౌట్ ఎక్కువైపోయింది. దాని తర్వాత వాళ్ళ నాన్న వెళ్ళి అప్పటికప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. దీని తర్వాత అతన్ని అరెస్ట్ చేసి దాని తర్వాత వాళ్ళ రీతిలో ఎంక్వైరీ చేస్తే పూర్తిగా మొత్తం ఒప్పుకున్నాడు. ఆ అబ్బాయిని హైదరాబాద్ పిలిచిందే ప్లాన్ ప్రకారము వాళ్ళ అక్క లేని టైం చూసి అతన్ని చంపేశాను, అతన్ని చంపేసిన తర్వాత వాళ్ళకుండే కోట్ల ఆస్తి నాకే వచ్చేస్తుంది, అప్పులు కట్టుకోవచ్చు, అప్పుల నుంచి బయటపడవచ్చు అని ప్లాన్ వేశాను. దాని తర్వాత నేను దొరకకుండా ఉండడానికి బాడీని కాల్ చేశాను. తర్వాత డెత్ సర్టిఫికేట్ కూడా రాలేదు. ఓకే, అటాప్సీ ఇది ఏమంటారు కదా, పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాలేదు. అండ్ తర్వాత వచ్చి డౌట్ పడడానికి ఏం లేకుండా చేశాను, అన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత మాత్రమే ఆ బాడీని వాళ్ళకి అప్పగించాను. ఏ డౌట్ రాకుండా ఉండడానికి ఆ అబ్బాయి మీద ఏవేవో నిందలు మోపాను. తర్వాత వాళ్ళ నాన్నకి ఆ అబ్బాయికి కమ్యూనికేషన్ లేకుండా ఆ టాపిక్ మీద మావయ్య మీరు అడగొద్దు బావమరిది అని చెప్పాను. వాళ్ళ నాన్న కూడా అడగలేదు. ఇలాగ ఇవన్నీ నిజాలు అనుకున్నాను, నేను మంచి దర్శకత్వం వహించాను దీనికి అని తన స్టోరీ తను చెప్పుకున్నాడు. డబ్బుల కోసం ఒక బావమరిదిని ఇలా చంపేశారు అంటే, ఆయన బావమరిదినే కాదు, ఈ కాలంలో ఎలా ఉన్నాయంటే డబ్బుల కోసం కని పెంచిన తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు, తోడబుట్టిన వాళ్ళని పట్టించుకోవట్లేదు. 4-5 పుడితే ఆ ఇంట్లో ఒకరు బాగున్న మిగతా 4 మనీ కోసం ఉండే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అన్నదమ్ముల మధ్య తగువులు వచ్చినా, తల్లిదండ్రుల మధ్య పిల్లలకి తగువులు వచ్చినా మొత్తం మనీ మ్యాటర్సే ఉంటాయి. వాళ్ళు కని పెంచిన తర్వాత వీళ్ళు పెరిగారు కదా, సంపాదించుకోవడానికి వీళ్ళకంత సత్తా లేదా ఇలా మనుషులను చంపి ఇలా బ్రతకడానికి సిగ్గుసరం ఉండదా మనుషులకి? ఏమో, ఇలాంటి వాళ్ళకైతే మనం దూరంగా ఉండాలి. వాళ్ళు వేసే స్కెచ్లు అవన్నీ తెలుసుకోకపోవడం వల్ల ఆ అబ్బాయి అయితే చనిపోయాడు. ఆ అబ్బాయి ఏజ్ వచ్చి 25 years, మంచి వయసులో ఉన్నప్పుడు చనిపోయాడు. ఏం అనుభవించుకున్నానే. సో ఇలాంటివి జరగకుండా మన జాగ్రత్తలు అయితే మనం ఉండాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.